హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనం ఈరోజు ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ లాగా ఒక రెసిపీ చేద్దామండి. మీకు దీనికి ఏం పేరు పెట్టాలో మీరు పెట్టేసేయండి, కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ట్రై చేయకపోయింటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఈవినింగ్గా చిన్నపిల్లలు ఆకలి అంటే ఒక 5 మినిట్స్లో స్నాక్స్ లాగా ఇచ్చేసేయండి. చాలా బాగా తినేస్తారండి. అలానే ఒక చిన్న గిన్నెలో 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. వేసుకున్నాక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఊరికే టేస్ట్ రావడానికి కొద్దిగా సాల్ట్ అండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్నాక కొద్దిగా పాలు వేసుకోండి. పాలు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. మీకు షుగర్ ఇంకా కొద్దిగా కావాలి అంటే వేసుకోవచ్చు ఎక్కువగా. నేనైతే ఊరికే లైట్గా వేసుకున్నానండి. పాలు వేసుకున్నాక బాగా బీట్ చేయాలండి. ఫోర్క్తో బీట్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది. మా పిల్లలకైతే ఈరోజు ఇదే చేసి ఇచ్చానండి, స్నాక్స్ లాగా. ఒక పెనం మీద నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలండి. మీరు నెయ్యి వద్దు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకున్న దాంతో బ్రెడ్ వేసి ఇటు సైడు అటు సైడు ముంచి పెను మీద పెట్టాలండి. సపరేట్గా పెట్టేసేయాలి. నాకైతే 2 ఎగ్స్కి 3 బ్రెడ్ ముంచేలాగా వచ్చిందండి. అలా ఫోర్క్తో అలా ముంచి సపరేట్గా పెట్టేసేయండి. మీకు నెయ్యి సెట్ అవ్వదు అంటే ఆయిల్ వేసుకోండి. అలా బీటర్లో బ్రెడ్ ముంచి సపరేట్గా పెట్టుకోవాలి. అలానే ఇంకొక బ్రెడ్ కూడా అలానే వేసి సపరేట్గా పెట్టేసేయండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. కమెంట్ చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చింది అని. మిగిలిన బ్యాటర్ని కొద్దిగా దాని మీద పోసుకోండి. కొద్దిగా అలానే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చాక టర్న్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి. అలానే మీ పిల్లలకు కూడా ఇలానే చేసి పెట్టండి. ఆ తర్వాత ఆఫ్ చేసుకున్నాక చాలా బాగుంటుంది. చేసుకొని టేస్ట్ చేసేయండి. ఓకే.